హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాము, ఆన్ ద వేలో ఉన్నాము. మనలో చాలామందికి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాం అంటేనే లోపల నుంచి ఆనందం వచ్చేస్తుంది కదా. ఎన్నో మెమరీస్, ఎంతో ఎమోషన్స్ ఉంటాయి మనం అక్కడికి వెళ్తాము అంటే. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరు సిద్దిపేట దగ్గర అనమాట. సో దారిలో వెళ్తుంటే ఇట్లా బండ్లు కనిపించినాయి. సో ఒకప్పుడు అన్ని డాబాలు ఉంటుండే, ఇప్పుడు రోడ్స్ ఎక్స్టెండ్ అవ్వడం వల్ల డాబాస్ తక్కువ అయినాయి. సో ఇక్కడ ఒక దగ్గర ఆగి మేము టిఫిన్ చేస్తున్నాం. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మా ఇంటి నుండి ఫస్ట్ ఒక బస్ తీసుకొని జేబీఎస్ వరకు వెళ్ళాలి, జూబ్లీ బస్ స్టేషన్ వరకు. మళ్ళీ అక్కడి నుండి సిద్దిపేట వరకు ఒక బస్, సిద్దిపేట నుండి ముస్తాబాద్ మా మండలం అనమాట, అక్కడి వరకు జీప్ నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు పోతుగల్కి ఆటోలో వెళ్తుండే. ఇది పాత బస్ స్టేషన్ సిద్దిపేటది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది. అంత కష్టపడి వెళ్తుండే అప్పట్లో. ఇప్పుడైతే ఫుల్ కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు అయిపోయినాం అనిపించింది. ఇప్పుడు అలా వెళ్ళలేము అసలు. ఐ థింక్ అవర్ కిడ్స్ ఆర్ వెరీ లక్కీ అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఇది ప్రైమరీ, అటు పోతే ఇప్పుడు ఇది కొత్తగా అయింది కానీ పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు చంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. ఊరు పల్లెటూరు దీని తీరే కన్న కూతురు కళ్ళ ముందు అమ్మమ్మ పులిపిరి ఉడితే సోడా కళ్ళ నీళ్ళు ఎందుకు వస్తున్నాయి అమ్మమ్మ? పెట్టు తిని. అయ్యా నువ్వు కూడా అదే ఇంకోసారి అంట. అయ్యో నాకు ఇయ్యవా తాతమ్మ కన్నా సే తాతమ్మ మా అమ్మమ్మ ఇదిగో బ్లూ పింక్. ఇక మేము వస్తున్నామంటే మా అమ్మమ్మకైతే పండగని చేసి పెడుతూనే ఉంటుంది ఫుడ్. నేను అడిగిన అనమాట, అసలు ఈ ఏజ్లో కూడా నీకు ఎంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఓపిక ఏముంది, నేను అసలు ఏం చేసినా అని అన్నది. మా అమ్మమ్మ నాన్ వెజ్ తినదు, బట్ మా కోసం అన్నీ చేసి పెడుతుంది అనమాట. మేము వెళ్ళినామని మటన్, ఫిష్ ఫ్రై, ఇంకా మక్కగారెలు చేసింది. తాతమ్మేది తాతమ్మ కంటే ఉమ్మా ఇపో కిస్సి ఇపో. అమ్మమ్మ వస్తున్నాడే, కిస్ ఇస్తాడంట వంగు. ఉమ్మాయి అల్లుగా ఉన్నావు సారు, చిన్న సారు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఈ రూమ్ని అర్రా అంటారు అనమాట. కరీంనగర్ సైడ్ వాళ్ళకైతే తెలుస్తుంది. బేసిక్గా దీంట్లో అన్నీ తినేటివి పెడతారు, లైక్ గారెపలు, సకినాలు, స్వీట్స్, ఏవైనా చీమలు పట్టకుండా ఉండాలని అన్ని ఇక్కడ పెడతారు. సో మేము పండుగలు వచ్చినప్పుడు ఈ రూమ్లోకి వెళ్ళి అన్ని మెల్లగా తీసుకుంటుండే. సో ఆడియన్కి ఇష్టమని మా అమ్మమ్మ గారెపలు, అటుకులు అన్నీ చేసి పెట్టింది. వాడికి స్నాక్స్ అంటే ఇష్టము. లంచ్ అయితే ప్రిపేర్ చేసేసిండ్రు. నాకు గుర్తున్నంత వరకు మా అమ్మమ్మ మోస్ట్ ఆఫ్ ద టైం కిచెన్లోనే ఉంటుండే, ఇట్లా ఎన్నో రకాలు వండి పెడుతుండే. లంచ్ అయిపోయింది కదా, ఇప్పుడు డిన్నర్ గురించి ఆలోచన అనమాట. మక్క గారెలు చేద్దామని. అసలు లాస్ట్ టైం ఎప్పుడు తిన్నా కూడా నాకు గుర్తులేదు. సో మేము రాకముందే అవన్నీ ఒలిచిపెట్టేసింది మా అమ్మమ్మ. సో ఇప్పుడు మేము మా పొలం దగ్గరికి వెళ్తున్నాం. ఇట్లా వెళ్తూ ఉంటే అయితే చాలా గుర్తుకొచ్చినాయి మెమరీస్ అన్నీ. తొక్కుడు బిల్ల, రాముడు సీత, సాయంత్రం అవ్వగానే నవర్ మంచాలు బయట వేసుకొని చుక్కల్ని చూస్తూ పడుకోవడము, వర్షం పడుతుందంటే మళ్ళీ వెంటనే లోపలికి వెళ్ళిపోవడము, ఇట్లా చాలా మెమరీస్ గుర్తొచ్చినాయి. అన్నట్టు దసరా అప్పుడు జమ్మ ఆకుస్తారు కదా, బంగారం అనుకుంటుండే. సో మెనీ మెమరీస్ ఇట్లా మీలో చాలా మందికి ఉండుంటాయి కదా. అందుకే అమ్మమ్మ అన్న, అమ్మమ్మ వాళ్ళ ఊరన్న చాలా స్పెషల్ మనలో చాలా మందికి.
అక్కడ ఒక అది మనది ఏడ బిడ్డ అక్కడ వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ దాకా మనదా? బుద్ధికాయ నీళ్ళు ఉన్నాయి. మ్మ్హ్మ్. అదే అదే భయం అడికెళ్ళి ఇవి పచ్చది ఉన్నదా ఆ బర్రెలు ఎవరివి? మన బర్రు ఆవులు ఆవులు వస్తుంది సిడికి వస్తుంది అది. రెండు మూడు మూడు పుట్టి మూడు పేరాలు పెట్టింది. అమ్మ కౌ ఎకరం ఎంత ఉంది 32 lakhs. 32 lakhs. ఈ ఏజ్లో కూడా మా తాతయ్య చాలా కష్టపడుతున్నారు. మబ్బులు లేసి పొలం దగ్గరకు వచ్చి పాలు పిండుకొని ఇంటికి వెళ్తారు. ఒక 2 hours రెస్ట్ తీసుకుని మళ్ళీ పొలం దగ్గరకు వస్తారు. అట్లా రోజుకి 4-5 సార్లు పొలం దగ్గరికి వెళ్తారు. ఎందుకని సార్లు వెళ్తున్నావు తాతయ్య, జీతగాడు ఉన్నాడు కదా అని అంటే, ఎంత జీతగాడు ఉన్నా కూడా మనం వెళ్ళాలి, మన పని మనం చూసుకోవాలి అంటారు. సో మా తాతయ్య అప్పట్లో BA ఇంగ్లీష్ చేసిరు, కాకపోతే తనకి ఫార్మర్ అవ్వడం చాలా ఇష్టం అని ఉండే. సో నాకు అప్పుడప్పుడు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది మా తాతయ్య ఫార్మర్ అని. వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళకి చాలా తృప్తి ఉంటుంది, ఒకరి కింద పని చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ హీ ఆల్వేస్ సే ఫార్మర్ ఈజ్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ అని. సో ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఆవులు దూడలు వీళ్ళ దగ్గర ఉండే, కాకపోతే మెల్లగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాటిని తగ్గించుకుంటూ వచ్చారనమాట. ఈ ఆవు రీసెంట్గా ఈనింది. సో ఈనినప్పుడు జున్ను పాలు వస్తుంటాయి కదా, అవి నా కోసం పక్కన పెట్టిరంట. ఎన్ని కౌస్ ఉన్నాయి? 5 కౌస్ ఉన్నాయా? దానికి ఫుల్ పాలిస్తుంది. ఇక ఫైదాలు కట్టే ఇంకేది ఆ దుడ్డం కట్టి ఫైదాలు కట్టే. ఇగో కారును కొద్ది కట్టి అటు చూపి నాన్న. ఇగో నరసింహులు నీకే ఉట్టుకుంటా ఇక్కడ బేబీ సిట్ అంట. బేబీ టాటూ సే బాయ్. ఎన్ని లీటర్లు ఇస్తా తాతే పాలు? 2 లీటర్ 2 లీటర్స్ ఏనా? 2 లీటర్. ఎంత ఏజ్ ఇది దాంది? 11 days. 11 days. ఓ మై గాడ్. 11 days. 11 డేసేనా? 11 days. మనోడు చేసిన కన్నా డు యు వాంట్ టు గివ్ ఉమ్మా టు బేబీ కా? ఓకే ఇవ్వు. ఆమం పెడతావా? ఐదుడా కన్నా మనం ఒక పేరు పెడదామా? చిన్న బేబీ పెట్టుకో తాగుని పెట్టుకో. ఇక పోయినప్పుడు చేసుకో బర్రెకు. ఇక పోయారు. వేర్ ఇస్ బేబీ కౌ డైపర్? డైపర్ ఏది బేబీ కౌది? ఏది ఇది అన్నపూర్ణనా? ఇది ఇది మరి నల్లది ఆ? దీని పేరు ఎల్లవా. ఇంటికి రాగానే మక్కగారెలు చేయడం స్టార్ట్ చేసిండ్రు. మీలో చాలామంది ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తుకొచ్చి ఉండొచ్చు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆర్యని కూడా తీసుకెళ్ళినా అని. ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్ మెమరీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మీలో ఎంతమందికి మక్కగారెలు విత్ మటన్ కర్రీ ఇష్టమో చెప్పండి, కమెంట్స్లో పెట్టండి. స్టే ట్యూన్ ఫర్ ద అప్కమింగ్ వీడియోస్. బాయ్ బాయ్.